జై శ్రీరామ్. ఏం ఆడుతున్నారా? ఎట్లా ఆడాలి చెప్పండి, నాకు నేర్పియండి. ఏమో వీడు కోట ఈడకొచ్చి పడింది అయ్యా. నాకు చెప్పండి ఎలా ఆడుతున్నారో. చెప్పకుండా ఆడితే ఏం లాభం రా. వ్యూవర్స్ కి నేర్పిద్దాం రా ఎట్లా ఆడాలో. కోయిల పడిన తర్వాత ఇల్లు ఇట్లా కొడతాం వాళ్ళకి దేక్తారు. మనం వేరే కొట్టలేము. మళ్ళీ వచ్చి దాంట్లోనే పడింది కదా. ఇట్లా పక్కకి పెట్టుకుంటే రేగులో అట్లా దేక్తాడు. మళ్ళీ తిక్తాడు. పెట్టాలి ఇట్లా కొట్టాలి. అయ్యో మళ్ళీ బాయ్ దూరంగా అది మళ్ళా దూరం పోతాడు. వేరే ఏ కొట్టలేదు ట్రై చేయాలి. అక్కడ పోతాం. వాయమ్మ వీడు ఇంత దూరం వేసిండేవరా. మళ్ళీ అదేంటి బాయ్ అక్కడ చేసి ఇక్కడ చేసి గుంతలో పడాలారా? అంతేనా చిన్న? అంత చేసి గుంటలో పడాలా? అది గుంటలో పడితే మళ్ళీ స్టార్ట్ ఆ గేమ్. సో ఫ్రెండ్స్, మన బుజ్జి బుజ్జి గణపతులు అందరూ కూడా కలిసి గోటీలు ఆడుతున్నారు. గోటీలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో. ఏదైనా మా విలేజ్లో పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట గేమ్స్ని. అంటే మొబైల్స్ పట్టుకొని ఆడకుండా అవుట్డోర్ గేమ్స్, వెరీ వెరీ హెల్దీ గేమ్స్ అనమాట. కానీ నాకు మాత్రం అర్థం అవటం లేదు ఫ్రెండ్స్, వీళ్ళు ఏం ఆడుతున్నారో ఎట్లా ఆడుతున్నారో. వీళ్ళు చెప్పమంటే ఏందేందో చెప్పిండు. ఎంతమంది అయినా ఆడొచ్చా? అయ్యి ఒక్కళ్ళది కూడా గోళీ తగులుతలేదురా. అంటే మీరు ఎవరి గోళీలు వాళ్ళ దగ్గర ఉన్నాయా చేతిలో? వావ్, వీడు కొట్టేవన్నీ బాగా తగులుతున్నాయి. ఇంకెవరికి రాటలే. పర్ఫెక్ట్ అయిపోయింది ఆడాడి. సే వన్స్ అగైన్ జై శ్రీరామ్, జై గణేష్, బాయ్.